వార్త. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్, కేసీఆర్ భారీ వ్యూహం సిద్ధం అనే వార్తలు అయితే వస్తున్నాయండి. ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. వివరాలకు వెళ్ళినట్లయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు 6 నెలల గడువు ఇస్తామని, అప్పటి వరకు విమర్శలు చేయబోమని బీఆర్ఎస్ తొలుత పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ చెప్పారు. ఓటమిని అంగీకరిస్తూ గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని, ప్రభుత్వం కుదరకపోవడానికి సమయం ఇస్తామని, 6 నెలల వరకు దాటిన దిగబోమని చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. హరీష్ రావు, కేటీఆర్లకు పరిమితం కాకుండా ఏకంగా కేసీఆరే రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు, అవినీతి ఆరోపణలు, దర్యాప్తు ఆదేశాలకు బీఆర్ఎస్ పై అటాక్ దిగింది. హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి సహా వారు చేసిన కామెంట్లు, ఆరోపణలు సెల్ఫ్ గోల్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పార్టీ డ్యామేజ్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాగా కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయే ముప్పు ఉందని టాక్. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని చర్చ జరుగుతుందన్నమాట. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్ర పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు కీలక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని వివరించారు. త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటన చేస్తారని చెప్పారు. అంతేకాదు, ఫిబ్రవరిలో ఆయనకు తెలంగాణ భవన్కు వస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పడం జరిగిందన్నమాట. ఇలాంటి అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.